పూటల అన్నము రైస్ అన్నంతో అన్నం తినాలి, ఇది కావాలి అని వారు ఒక వ్యవసాయపరమైన నిర్ణయాన్ని వారు ఆలోచన తీసుకొని జొన్నన్నము మీద జీవించే దేశ ప్రజలు 3 పూటల అన్నము తినే విధంగా వారు చేయడం జరిగింది. వారు మన దేశ ప్రజలకు 3 పూటల అన్నమే కాదు, దాదాపు 200 దేశాలకు భారతదేశం నుంచి ధాన్యము ఇతర దేశాలు అడిగితే పంపించే యొక్క శక్తిని జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఇలాంటి పరిపాలన అందించిన జవహర్లాల్ నెహ్రూ గారి గురించి బీజేపీ మోడీ గారు వాళ్ళ పార్టీ విమర్శలు చేయడము, దీని సోనియా గాంధీ గారి పద్ధతి కాదు అని నిన్న ఒక సందర్భంలో వారు సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఒకసారి ఈ మీడియా చూస్తున్న ప్రజలందరూ కూడా ఆలోచించేయండి. ఈరోజు విమర్శలు జవహర్లాల్ నెహ్రూ గారిని విమర్శిస్తున్న వీళ్ళ గొప్పతనం ఏంటి, వీళ్ళ త్యాగాలేంది, వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏంది, దేశం కోసం వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏంది, మోడీ గారి యొక్క కంట్రిబ్యూషన్ ఏంది, ఈ దేశ ప్రజలకు ఫలానా ఇది చేశాం మేము ఇది చేసాం అని చెప్పగలుగుతారా బీజేపీ నాయకులు? సింగిల్ ఎజెండా మీరు చెప్పేది ఒకటి, రామాలయము, శ్రీరాముడి యొక్క ఆదర్శాలను వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకొని పాలించింది ఎవరు? మహాత్మా గాంధీ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు. కానీ మీరేం చేస్తున్నారు? వారి శ్రీరాముని యొక్క ఆలోచనలను మీరు పక్కకు పెట్టి మీరు ఆయన బొమ్మ మీద ఓట్ల రాజకీయం చేసుకుంటూ ప్రధానమంత్రులు మీరు అయ్యారు. శ్రీరాముడి యొక్క ఆదర్శాలను వారి ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. ఆ రాముడి యొక్క ఆలోచనలను మీరు తుంగలో దొక్కి ఆయనని రాముల వారి బొమ్మను అడ్డం పెట్టుకొని మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది జవహర్లాల్ నెహ్రూ గారికి ప్రధానమంత్రి మోడీ బీజేపీకి ఉన్నటువంటి తేడా. ఇది ప్రజలందరూ గమనించాలి. ఇవన్నీ నిజాలే, ఇల్లేం కల్పితాలు లేవు. అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు దేశ ప్రజల నలుమూలల ఆహార భద్రత, ఆహార ధాన్యాలను ఏర్పాటు చేస్తూ 200 దేశాలకు ఎగుమతి అయ్యే యొక్క వ్యవస్థను జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. అదే ఈనాడు నడుస్తుంది దేశంలో. కరెంట్ అంటే తెలియదు, బల్బ్ ఎట్లుంటుందో తెలియదు, రాత్రి వెలుగెట్లుంటుందో తెలియదు. అలాంటి కాలంలో వారు ప్రధానమంత్రి ఎంత పల్లెలకు కరెంటు స్తంభాలు బల్బులు వచ్చినాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది, ఇండస్ట్రియల్. మన దేశంలో కొంత ధనికులు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజులలో నేను అక్కడ కొంత విన్నాను, నిజామాబాద్ నాకు తెలీదు. మన దేశంలో బిగ్గెస్ట్ టాటా వాళ్ళు కూడా డబ్బులు పెట్టడానికి భయపడే పరిస్థితి ఉండేనంట. వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి కూడా కొంత జంకిరంట. కారణం ఏంటంటే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ డబ్బులు లేవు దేశంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే నష్టాలు కూరుకోపోతాం అనే యొక్క ఇండస్ట్రియలిస్ట్ కూడా దేశంలో ఎవరు పెట్టలేని పరిస్థితులలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏ దేశము రష్యన్ అరే అప్పుడు జవహర్లాల్ ప్రధానమంత్రిగా రష్యన్ సంబంధించిన ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఇండస్ట్రియల్స్ని ఇక్కడ ఈ దేశానికి ఎంట్రీ చేయించిన తర్వాత కొంత ఈ దేశంలో ఉన్న కొంత ఆర్థిక పెద్దలు అప్పుడు
ముందుకు వచ్చి అంచెలంచెలుగా తర్వాత టాటా కానీ ఇంకా మెగరా వగేరా